ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏం చేశారని ఇంటింటికి టీడీపీ అని ప్రశ్నిస్తున్నారాయన. ప్రజలకు టీడీపీ కార్యకర్తలు కనీసం తమ మొహం కూడా చూపించట్లేదు అంటున్నారాయన. తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవాలో అన్ని కోతలే అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు కాకాని. అబద్ధానికి చొక్కా ప్యాంటు వేస్తే అది చంద్రబాబే అన్నారు. ఇక విద్యాశాఖని లోకేష్ భ్రష్టు పట్టించారని అన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలంటూ కాకాని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు ఎక్కడ కూడా ఏమీ లేకుండా అంతులేనటువంటి అవినీతి అక్రమాల తప్ప మరొకటి లేదు. డిఎస్సీని గురించి మాట్లాడుతున్నాం. డిఎస్సీకి మొన్న ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువత, ఎంతమంది తల్లిదండ్రులు హాజరయ్యారో చూసాం. ఆ రోజు పాప అనేక మంది కాగితాలు ఎత్తుకొని సంచుల్లో అయ్యా మా బిడ్డకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పి పుంకాను పుంకాలుగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు అందజేశారు. ఆయనేమో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను చర్చకి సిద్ధం. నువ్వు స్టాన్ఫోర్డ్లో ఏం చదివావు చూసాం. స్టాన్ఫోర్డ్లో నువ్వు యూనివర్సిటీలో చదవాలా, స్విమ్మింగ్ పూల్లో బయట నువ్వంతా బ్రహ్మాండంగా చదువుకొని వచ్చినటువంటి వాడు లోకేష్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ విధంగా చదువుకున్నావు ఏదో చెప్పాడు. ఆయనకి ఎక్కడో ఒకసారి ఒక బీజం పడిందంట. ఆ బీజం పడింది ఎక్కడ అనేటువంటి చెప్తే కదా నీకు ఎక్కడ బీజం పడిందని. ఆయనకు 10వ తరగతిలో పడిందంట బీజం. అప్పుడు దాకా పడలేదు, నాకు 10వ తరగతిలో పడింది బీజం, నేను స్టాన్ఫోర్డ్కి వెళ్ళిపోయాను. ఆ బీజం నాకు స్టాన్ఫోర్డ్లో ఈత కులంలో జలకాలాటల్లో పాట పాడకుండా దాకపోయిందని చెప్పి చెప్పుకుంటున్నాడు. నీ అడిగేదేంది? నువ్వు చేసినటువంటి దగులుబాజీ పని మీద వివరణ ఇవ్వు. చేత అయితే సమాధానం చెప్పు, చేత కాకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని ఆయన రమ్మను ఈయన రమ్మను, నీ దగ్గరికి నీ స్థాయి అంతా, నీ శక్తి అంతా, నీ స్తోమత అంతా, విద్యా వ్యవస్థను గురించి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు? మీ నాయన ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో భ్రష్టు పట్టించాలని ఆలోచన ఉన్నావు. చంద్రబాబు నాయుడు నిన్ను భ్రష్టు పట్టించాలా, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని ఆ పోర్టుకోలే నీకు ఇచ్చినట్టుకున్నాడు.